WH వర్డ్స్ గురించి మీరు వినే ఉంటారు. వీటిని WH క్వశ్చన్స్ అని కూడా అంటాం. ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడగడానికి, ఏదేని వస్తువు యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, వ్యక్తిని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం WH క్వశ్చన్స్ను, WH వర్డ్స్ను ఉపయోగిస్తాం. ఇంగ్లీష్లో మాట్లాడాలని అనుకునేవారు తప్పకుండా WH వర్డ్స్ గురించి తెలుసుకోవాలి. బికాస్ ఇట్ ఆక్యుపైస్ 50% ఆఫ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్. అంటే సగం ఇంగ్లీష్ మీకు వచ్చినట్లే. సో తెలుసుకుందాం, మాట్లాడదాం. వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు 60 days ఛాలెంజ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ డే 8 గ్రామర్ లేకుండా. WH ఫ్యామిలీ అని కూడా వీటిని అంటాం. బికాస్ ఇట్ కన్సిస్ట్ వర్డ్స్ స్టార్టింగ్ ఫ్రమ్ W అండ్ H. ఈ వర్డ్స్లో స్టార్టింగ్ అనేది Wతోనూ లేదా Hతోనూ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ వర్డ్స్ని WH వర్డ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ అనగా ఏమిటి, వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే, ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి వాట్ని ఉపయోగిస్తాం. వై, రీజన్ని తెలుసుకోవడానికి వైని ఉపయోగిస్తాం. వై డిడ్ యూ డూ దట్, అది ఎందుకు చేసావు. హూ, ఎవరు, హూ ఆర్ దే, వారు ఎవరు. వెన్, టైంని తెలుసుకోవడానికి వెన్ ఉపయోగిస్తున్నాం. వెన్ డిడ్ యూ మీట్ హర్. వేర్, ప్లేస్ని, పొజిషన్ని తెలుసుకోవడానికి వేర్ని ఉపయోగిస్తాం. వేర్ డిడ్ యూ మీట్ హర్. విచ్, చాయిస్ను లేదా ఆప్షన్ను ఇవ్వడానికి మనము విచ్ని ఉపయోగిస్తాం. విచ్ వన్ డూ యూ వాంట్, మీకు ఇందులో ఏది కావాలి. హౌ, ఎలా, హౌ డిడ్ యూ డూ దట్. ఈ విధంగా WH ఫ్యామిలీలో ఉన్న అన్ని పదాలు Wతోనూ Hతోనూ స్టార్ట్ అయ్యాయి. వీటిలో ఈ WH ఫ్యామిలీలో మొదటిది వాట్, దాంతో కలిపి వాట్ ఎవర్ గురించి క్షుణ్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వాట్తో మనం ఎన్ని క్వశ్చన్స్ తయారు చేయగలుగుతాం అవన్నీ మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము. నేమ్ అడగటం మనం తెలుసుకున్నాం. వాట్స్ యువర్ నేమ్ అని అడగాలి. వాట్ ఈజ్ అని కాకుండా వాట్స్ యువర్ నేమ్ అని అడగటం మంచిది. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని కూడా కరెక్టే. దానికి ఆన్సర్ మై నేమ్ ఈజ్ కల్పన, మై నేమ్ ఈజ్ కిరణ్. ఆమె పేరేంటి. వాట్స్ హర్ నేమ్, వాట్స్ హర్ నేమ్. అతని పేరేంటి. వాట్స్ హిజ్ నేమ్. హిజ్ అంటే అతని యొక్క. మీ బ్రదర్ పేరేంటి. వాట్స్ యువర్ బ్రదర్స్ నేమ్. వాట్స్ యువర్ బ్రదర్స్ నేమ్ అని కూడా అడగవచ్చు. దీనికి ఆన్సర్స్గా హర్ నేమ్ ఈజ్ అనుష, హిజ్ నేమ్ ఈజ్ కిరణ్, మై బ్రదర్స్ నేమ్ ఈజ్ పవన్. ఈ రకంగా మనం ఆన్సర్ ఇవ్వచ్చు. ఇదేంటి అదేంటి అని అడుగుతాం. ఏంటిది. వాట్ ఈస్ దిస్. దిస్ ఈజ్ ఎ న్యూ పెన్ అని ఆన్సర్ ఇవ్వండి. అదేంటి. వాట్ ఈస్ దట్. దట్ ఈస్ ఆల్సో ఏ న్యూ బుక్ అని మనకు సంబంధిత ఆన్సర్ని ఇవ్వచ్చు. డేటు మనకు గుర్తుండదు, ప్రతిసారి మనం డేట్ అడుగుతాం. ఈరోజు డేట్ ఎంత అని అడుగుతాం. వాట్ డేట్ ఈజ్ టుడే అని అడగండి. వాట్ డేట్ ఈజ్ టుడే. ఇదే నెల అని అడగాలి. ఇది ఏ నెల అని అడగాలి. వాట్ మంత్ ఈజ్ దిస్. వాట్ మంత్ ఈజ్ దిస్. టైం ఎంత అయింది. వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ. వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ. మీరేం చేస్తున్నారు. అతనేం చేస్తున్నాడు. ఆమె ఏం చేస్తున్నది అని అడగాలనుకోండి. అది వాట్తోనే తయారవుతుంది, వాట్తోనే బిగిన్ అవుతుంది. వాట్ ఆర్ యూ డూయింగ్. వాట్ ఆర్ యూ డూయింగ్. మీరు ఏం చేస్తున్నారు. ఐఎమ్ వాచింగ్ టీవీ, ఐఎమ్ హ్యావింగ్ డిన్నర్, ఐఎమ్ టాకింగ్ విత్ మై ఫ్రెండ్స్, లైక్ దట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. అది ఈ రకంగా మనం ఆన్సర్ ఇవ్వచ్చు. వాట్ ఈజ్ హీ డూయింగ్. అతను ఏం చేస్తున్నాడు. హీ ఈజ్ ప్లేయింగ్ విత్ హిజ్ ఫ్రెండ్ అని ఆన్సర్ ఇవ్వండి. వాట్ ఈజ్ షీ డూయింగ్. షీ ఈజ్ కుకింగ్. ఒకవేళ వారు ఏం చేస్తున్నారు అడగాలండి. వారు ఏం చేస్తున్నారు. వాట్ ఆర్ దే డూయింగ్. వాట్ ఆర్ దే డూయింగ్. దే ఆర్ రీడింగ్, దే ఆర్ వాచింగ్ టీవీ అని మనం ఆన్సర్ ఇవ్వచ్చు. అసలు మీకు ఏం కావాలి. అసలు మీకు ఏం కావాలి అని అడగాలి. వాట్ డూ యూ వాంట్. వాట్ డూ యూ వాంట్. ఇవి సందర్భాన్ని బట్టి మన ఇంట్లో కూడా బయట కూడా మనం వాడాలి. ఐ వాంట్ పెన్, ఐ వాంట్ పెన్సిల్, ఐ వాంట్ బుక్, ఐ వాంట్ సమ్ మనీ. ఈ రకంగా అవసరాన్ని బట్టి మనం ఆన్సర్ మార్చి ఇవ్వచ్చు. మీ దగ్గర ఏముంది. మీ బ్యాగ్లో ఏముంది అని అడగాలి. వాట్ డూ యూ హ్యావ్. మీ దగ్గర ఏముంది. ఐ హ్యావ్ మై బుక్స్, ఐ హ్యావ్ మై లంచ్ బాక్స్. వాట్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ బ్యాగ్. వాట్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ బ్యాగ్. బ్యాగ్లో నా లంచ్ బాక్స్ ఉంది అని చెప్పాలి. ఐ హ్యావ్ మై లంచ్ బాక్స్ ఇన్ మై బ్యాగ్ అని మనం ఆన్సర్ చెప్పాలి.
మీరు నిన్న ఏం చేశారు? మీరు నిన్న ఏం చేశారు? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే? వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అని అడగాలి. దానికి జవాబుగా ఐ కంప్లీటెడ్ మై హోంవర్క్, ఐ మెట్ మై ఫ్రెండ్, లేకపోతే ఏమి చేయకపోతే నథింగ్, వెంట్ టు మార్కెట్, ఐ వెంట్ టు సమ్ అదర్ ప్లేస్ అని మనం ఆన్సర్ మార్చి ఇవ్వచ్చు. రేపు మీరు ఏం చేయబోతున్నారు అడగాలి. రేపు మీరు ఏం చేయబోతున్నారు అని అడగాలి. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ టుమారో? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ టుమారో? నేను ఫ్రీగానే ఉంటాను, మనం కలవచ్చు అని చెప్పాలనుకోండి. ఐ థింక్ ఐ విల్ బీ ఫ్రీ, సో వీ కెన్ మీట్ టుమారో. ఐ థింక్ ఐ విల్ బీ ఫ్రీ, సో వీ కెన్ మీట్ టుమారో. అసలు మీరు అనేది ఏంటి, మీరు చెప్పేది ఏంటి, దీనికి అర్థం ఏంటి అని అడగాలనుకోండి. వాట్ డూ యూ మీన్? వాట్ డూ యూ మీన్ అనేది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో, మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఆశ్చర్యాన్ని మనకు కలిగినప్పుడు మనము అడగొచ్చు. వాట్ డూ యూ మీన్? పిల్లలను మీరు పెద్దయ్యాక మీరు ఏమవుతారు అని అడగాలి. వాట్ వుడ్ యూ లైక్ టు బీ వెన్ యూ గ్రో అప్? వాట్ వుడ్ యూ లైక్ టు బీ వెన్ యూ గ్రో అప్? నాకు ఇండియన్ ఆర్మీలో జాయిన్ అవ్వాలని ఉంది అని చెప్పాలనుకోండి. ఒకవేళ ఐ వుడ్ లైక్ టు జాయిన్ ఇన్ ఇండియన్ ఆర్మీ. మీరు పొద్దున్న ఎన్ని గంటలకు లేస్తారు అని అడగాలి. మీరు పొద్దున్నే ఎన్ని గంటలకు లేస్తారు అని అడగాలి. వాట్ టైమ్ డూ యూ గెటప్ ఇన్ ద మార్నింగ్ అని అడగాలి. వాట్ టైమ్ డూ యూ గెటప్ ఇన్ ద మార్నింగ్? దీనికి ఆన్సర్గా ఐ గెటప్ ఎట్ 6 AM ఇన్ ద మార్నింగ్, ఐ గెటప్ ఎట్ 5 AM ఇన్ ద మార్నింగ్, ఐ గెటప్ ఎట్ 7 AM ఇన్ ద మార్నింగ్. మీరు రాత్రి ఎన్ని గంటలకు పడుకుంటారు అని అడగాలి. వాట్ టైమ్ డూ యూ గో టు బెడ్? వాట్ టైమ్ డూ యూ గో టు బెడ్? వాట్ టైమ్ డూ యూ గో టు బెడ్? దానికి ఆన్సర్గా ఎట్ 10:30, 10 o'clock. ఒక్కొక్కసారి ఇతరులు మనకు చెప్పేటప్పుడు వినపడదు, అర్థం కాదు. అప్పుడు మనం అడగొచ్చు, వాట్ డిడ్ యూ సే? వాట్ డిడ్ యూ సే? మీరు ఏం చెప్పారు అని అడగండి. ఆమె ఏం చెప్పారు? వాట్ డిడ్ షీ సే? అతను ఏం చెప్పాడు? వాట్ డిడ్ హీ సే? మీరు ఏం అడిగారు? ఆమె ఏం అడిగింది? అతను ఏం అడిగాడు అని ఇంగ్లీష్లో అడగాలనుకోండి. వాట్ డిడ్ యూ ఆస్క్? వాట్ డిడ్ షీ ఆస్క్? వాట్ డిడ్ హీ ఆస్క్? మీరు ఏం అడిగారు? వాట్ డిడ్ యూ ఆస్క్? అతను ఏం అడిగాడు? వాట్ డిడ్ హీ ఆస్క్? ఆమె ఏం అడిగింది? వాట్ డిడ్ షీ ఆస్క్? మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అని అడగాలి. మీ అభిప్రాయం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? అతని గురించి మీ అభిప్రాయం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ హిమ్? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ హిమ్? ఆమె గురించి మీ అభిప్రాయం ఏంటి? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ హర్? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ హర్? హీ ఈజ్ నైస్ పర్సన్, షీ ఈజ్ నైస్ పర్సన్, షీ ఈజ్ వెరీ గుడ్. ఈ రకంగా మనం ఆన్సర్ చెప్పొచ్చు. ఫైనల్గా మీరు ఏం డిసైడ్ చేశారు? ఫైనల్గా మీరు ఏం డిసైడ్ చేశారు అని అడగాలి. వాట్ హ్యావ్ యూ డిసైడెడ్? వాట్ హ్యావ్ యూ డిసైడెడ్? దానికి ఆన్సర్గా నేను ఇంగ్లీష్ నేర్చుకుందామని డిసైడ్ చేశాను. ఐ డిసైడెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. తను ఈరోజు ఏం తిన్నారు అని అడగాలి. తను ఈరోజు ఏం తిన్నారు అని అడగాలనుకోండి. ఆమె వాట్ డిడ్ షీ ఈట్ టుడే? వాట్ డిడ్ షీ ఈట్ టుడే? అతను వాట్ డిడ్ హీ ఈట్ టుడే? వాట్ డిడ్ హీ ఈట్ టుడే? లేదా బ్రేక్ఫాస్ట్లో తను ఏం తిన్నాడు? వాట్ డిడ్ హీ ఈట్ టుడే ఇన్ ద బ్రేక్ఫాస్ట్? లంచ్లో ఏం తిన్నాడు? వాట్ డిడ్ హీ ఈట్ టుడే ఇన్ ద లంచ్? ఇప్పటి వరకు మనము 20 మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఉపయోగించుకునే సెంటెన్సెస్ని నేర్చుకున్నాం. వాట్ అంటే ఏమిటి? వాటితో పాటు ఎవర్ని కలిపితే వాట్ ఎవర్ అవుతుంది. వాట్ ఎవర్ మీనింగ్ ఎనీథింగ్, ఏదైనా. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు పోయి చేసుకో, నువ్వు ఏం చదవాలనుకుంటున్నావు నువ్వు వెళ్ళి చదువుకో, నువ్వు ఏం తినాలనుకుంటున్నావో వెళ్ళి తిను అని ఇలా చెప్పడానికి కూడా మనం వాట్ని ఎవరితో కలిపి వాట్ ఎవర్తో సెంటెన్సెస్ తయారు చేయాలి. ఇవి కూడా మనము రోజు మాట్లాడే ఇంగ్లీష్లో మనము ఉపయోగిస్తాము. వీటిని గురించి కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక ముఖ్య విషయం, నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ అండ్ జాయిన్ దిస్ 60 days ఛాలెంజ్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. తప్పకుండా ఈ 60 days పూర్తయ్యే లోపే మీరు ఇంగ్లీష్లో మాట్లాడతారు. అది నా హామీ, ఇట్స్ మై గ్యారంటీ. లెట్స్ ఫోకస్ ఆన్ వాట్ ఎవర్. మనము ఒకరికి జాగ్రత్తగా చెప్పాలి. జాగ్రత్త. మీరు బండి నడిపేటప్పుడు, మీరు కార్ నడిపేటప్పుడు నువ్వు ఏదైనా చేయి, కానీ నీ దృష్టి అంతా రోడ్డు మీద పెట్టు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాలనుకోండి. దానిని ఇంగ్లీష్లో మనము వాట్ ఎవర్తో ఎలా చెప్పాలి? వాట్ ఎవర్ యూ డూ, పే అటెన్షన్ టు ద రోడ్ వెన్ యూ ఆర్ డ్రైవింగ్. వాట్ ఎవర్ యూ డూ, పే అటెన్షన్ to the road when you are driving. Say after me. Whatever you do, pay attention to the road when you are driving. నువ్వు బండి నడిపేటప్పుడు
జాగ్రత్తగా బండి నడుపు, జాగ్రత్తగా ఉండు అని చెప్పడానికి వాట్ ఎవర్తో ఒక మంచి సెంటెన్స్. మీరు ఎంత చెప్పినా అతను వినడు అని చెప్పాలనుకోండి. హీ వోంట్ లిజన్ టు యూ వాట్ ఎవర్ యూ సే. హీ వోంట్ లిజన్ టు యూ వాట్ ఎవర్ యూ సే. హీ వోంట్ లిజన్ టు యూ వాట్ ఎవర్ యూ సే. అతను మీకు ఎంత డబ్బు ఇస్తున్నాడో దానికంటే రెట్టింపు డబ్బును నేను ఇస్తాను, మీరు నా దగ్గర పని చేయండి అని చెప్పాలి. వాట్ ఎవర్ హీ ఈజ్ పేయింగ్ యూ ఐ విల్ డబుల్. నాకు మీ ప్రాజెక్ట్ నచ్చింది, మీ ఆలోచన నచ్చింది, అదేమైనా సరే సంస్థలో నేను భాగస్వామిని అవుతాను అని చెప్పాలనుకోండి. ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నాకు మీరు నచ్చారు, మీ ఆలోచన నచ్చింది కాబట్టి ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదేమైనప్పటికీ నేను అందులో ఒక భాగస్వామిని, ఒక పార్ట్ను అవుతాను. నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావో గబగబా చేయి, త్వరగా చేయి అని చెప్పాలనుకోండి. వాట్ ఎవర్ యు డూ ఇట్ క్విక్లీ. వాట్ ఎవర్ యు డూ ఇట్ క్విక్లీ. ఏం అడగాలనుకుంటున్నావో అది అడుగు. ఆస్క్ వాట్ ఎవర్ యూ వాంట్. ఆస్క్ వాట్ ఎవర్ యూ వాంట్. మీకు ఇష్టమైంది మీరు చేసుకోండి అని చెప్పాలి. డూ వాట్ ఎవర్ యూ లైక్. మీకు ఇష్టమైంది మీరు చేసుకోండి అని చెప్పాలి. డూ వాట్ ఎవర్ యూ లైక్. డూ వాట్ ఎవర్ యూ లైక్. లేదా నీకేం కావాలి నువ్వు చేసుకో. డూ వాట్ ఎవర్ యూ వాంట్. డూ వాట్ ఎవర్ యూ వాంట్. లేదా నువ్వు ఏం చేయగలవో నువ్వు చేసుకోపో, మీరు ఏం చేయగలరో మీరు చేసుకోండి అని చెప్పాలనుకోండి. డూ వాట్ ఎవర్ యూ క్యాన్. డూ వాట్ ఎవర్ యూ క్యాన్ అని మనం చెప్పొచ్చు. మీరు ఏం అడిగినా చేస్తాను, లేదా మీరు ఏమి చెప్పినా నేను చేస్తాను అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ ఆస్క్. ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ ఆస్క్. మా అమ్మ ఏం చెప్పినా సరే, తిట్టినా కొట్టినా మా మమ్మీ వైపే ఉంటాను అని చెప్పడానికి వాట్ ఎవర్ మై మదర్ సెడ్ ఐ విల్ ఆల్వేస్ విత్ హర్. వాట్ ఎవర్ మై మదర్ సెడ్ ఐ విల్ ఆల్వేస్ విత్ హర్ అని చెప్పాలి. అయిందేదో అయిపోయింది, జరిగిందేదో కంప్లీట్ అయిపోయింది, పూర్తయింది, వదిలేయండి దాన్ని అని ఇంగ్లీష్లో చెప్పాలి. వాట్ ఎవర్ హ్యాపెన్ ఇట్స్ ఓవర్. వాట్ ఎవర్ హ్యాపెన్ ఇట్స్ ఓవర్. వాట్ ఎవర్తో నేర్చుకున్నవన్నీ మీకు రావాలని. ఈరోజు నేర్చుకున్న 30 సెంటెన్సెస్ మీకు వచ్చినట్లయితే మీరు రోజు మాట్లాడే ఇంగ్లీష్లో ఇవి తప్పనిసరిగా మీకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ క్లాస్లో మిగతా WH వర్డ్స్ గురించి తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇఫ్ యూ ఆర్ న్యూ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.